ఇంట్రెస్ట్ వచ్చి మనం కూడా ఏదైనా ఒక ప్రెస్ పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక విజయవాడ వచ్చేసి ప్రెస్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో మీరు 96లో పెట్టారు. 96లో పెట్టాం. అప్పుడు ఫస్ట్లో ఎన్ఎస్ఎం స్కూల్ రోడ్లో ఉండేది విజయవాడ, ఇక్కడ విజయవాడలో. మళ్ళీ అక్కడ ప్లేస్ సరిపోవట్లేదని ఈ ప్రెమిసెస్ తీసుకొని మరలా ఇక్కడికి వచ్చాం. మీరు ప్రెస్ మొదట్లో నుంచి ఏమేమి చేసేవాళ్ళండి మీ ప్రెస్లో మేము అంటే సినిమా పోస్టర్ లాంటి మిగతా మార్కెటింగ్ సంబంధించి పోస్టర్స్, బ్రోచర్స్, విజిటింగ్ కార్డ్స్, అలాగే చిన్న చిన్న వాళ్ళకి 2-3 బిల్ బుక్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అని చిన్న మిషన్స్ ఏర్పాటు చేసి బేబీ ఆఫీస్కి దానిలో 1-2 పుస్తకాలు అయినా వేయచ్చు. మీ ప్రెస్లో వెడ్డింగ్ కార్డ్స్ అవి కూడా వేస్తారండి? వెడ్డింగ్ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్, బ్రోచర్స్, లెటర్ హెడ్స్, ప్రింటింగ్కి సంబంధించింది ఏ విషయమైనా చేస్తాం. వెడ్డింగ్ కార్డ్ సీజన్లో వెడ్డింగ్ కార్డ్స్ బాగా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు స్కూల్ కానీ కాలేజీలకు కానీ మీరు అట్లా ఏమన్నా బుక్స్ అయ్యి ప్రింటింగ్ కూడా వస్తాయా మీకు? ఏమన్నా స్కూలు కాలేజెస్ వస్తాయి. ఇప్పుడు ఎయిడెడ్ కాలేజెస్, ఎయిడెడ్ స్కూల్స్ వాళ్ళు ఇంతకుముందు బాగా ఉండేది వర్క్. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎయిడెడ్ తీసేసి దాన్ని కొన్ని విలీనం చేయటం అట్లా చేశాడు, టీచర్స్ని వాళ్ళందరూ తీసుకొని. సో ఆ తర్వాత కొంచెం వ్యాపారం తగ్గింది ఆ స్కూల్స్కి సంబంధించి ఎయిడెడ్ కాలేజెస్. ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇక ఎయిడెడ్ మళ్ళీ వాళ్ళు అసలు అప్పుడు వైండప్ చేసేసరిగా ఇక మళ్ళీ వచ్చే అవకాశం ఏం లేదు. ఇప్పుడు సపోజ్ మాంటిసోరీ స్కూల్ ఉంది, ఎప్పుడో దగ్గర దాపుగా ఒక 50 సంవత్సరాల స్కూల్ అది. అవునండి, పొన్నమ్మతోట. ఆవిడ స్లోగా డెవలప్ చేసి కాలేజీ, పీజీ సెంటర్, బీఈడి సెంటర్ అన్నీ ఏర్పాటు చేసింది దాంట్లో. ఈయన వచ్చిన తర్వాత అలా కాదు, మేము డబ్బులు ఇస్తే మీరు నడపడం ఏంటి, మీ దగ్గర ఉన్న అధ్యాపకులను కానీ లేకపోతే వీళ్ళందరినీ మాకు విలీనం చేసేయండి, లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోండి అన్నారు. ఇక ఆవిడ ఏం చేశారంటే వైండప్ చేసేసి దాన్ని కమర్షియల్గా రెంట్కి ఇచ్చారు. ఇప్పుడు దాంట్లో సబ్ కలెక్టర్ ఆఫీస్ నడుస్తుంది. చూశానండి నేను. ఇప్పుడు మీరు మొత్తం ప్రెస్ మార్కెటింగ్ సైడ్ మీరు చూసుకుంటారా? మార్కెటింగ్ నేను చూస్తాను. నా వైఫ్ వచ్చేసి ఇక్కడ ఆఫీస్లో ఉండి వర్క్ అలాట్మెంట్, ఎవరన్నా వస్తే బడ్జెట్ తయారు చేసి కొటేషన్ చెప్పటం అవన్నీ ఆవిడ చూస్తుంది. మీకు ఇది సంతోషంగా ఉందా ఈ వ్యాపారం? ఈ వ్యాపారం వచ్చిన తర్వాత మేము అంటే అంత లాభసాటి వ్యాపారం ఏం కాదు, అలవాటు ఓకే నడుస్తుంది. మిగతా వ్యాపారాలతో పోలిస్తే ఇది అంత లాభసాటి వ్యాపారం ఏం కాదు. ఇప్పుడు మార్వాడీలు చేసే ఏ వ్యాపారం అయినా కానీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం దీనికి చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మేము దాదాపు 2 crores పెట్టాం. అదే మార్వాడీలు వ్యాపారం అంటే బై అండ్ సెల్, తెచ్చుకుంటాడు అమ్మేస్తాడు అలా. ఇది కష్టతరమైంది, లాభం తక్కువ. ప్రస్తుతానికి అంతా డిజిటలైజ్ అయిపోవటం వల్ల మాకున్న మార్కెట్ షేరు 100%లో ఒక 50% పోయింది. ఓకే, డిజిటల్ అవ్వటం వల్ల. పేపర్లెస్ వర్క్, అలాగే ఇప్పుడు ఈ ఫైలింగ్. ఇప్పుడు ఇంతకుముందు బిల్ బుక్స్ అటువంటి ప్రింట్ చేసేవాళ్ళు, బ్యాంక్ ఓచర్స్, పెట్టి క్యాష్ ఓచర్స్, ఇలా ప్రతి కంపెనీలో 5-6 రకాల ఓచర్స్, బిల్ బుక్స్ వేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కంప్యూటరైజ్ చేసేసిన తర్వాత ఇక పేపర్ మీద వర్క్ అనేది లేదు. వాళ్ళు ఓచర్స్ అవన్నీ పోస్టింగ్ కూడా కంప్యూటర్లోనే వేస్తున్నారు. ఇప్పుడు ఆ వర్క్ కూడా తగ్గిపోయింది. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ.